వాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీం జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, అది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని ధారపోసినాడు రమణకై, అవమానాలనుభవించి నిలిచెర బలమై. భావితరాల బతుకులు మార్చుట కొరకై, అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీం జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. అండి అలాగే మరి ఈరోజు మరి త్యాగమూర్తి అయిన మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతికి వచ్చిన నా మిత్రులు, అలాగే మరి ఎవరైతే ఉన్నారో కుల పెద్దలు, అలాగే మరి పోపటి జగ్గారావు గారికి, అలాగే మరి జన్నాపూర్ రెడ్డిపేట ప్రెసిడెంట్ అయిన మరి రాలయ్య గారికి, అలాగే పేరాజపేటలో వచ్చిన నగేష్ గారికి, అలాగే మిత్రులు ఇక్కడ పాల్ ప్రసాద్ గారు, తర్వాత తేజ గారు, తిరుమల గారు, మన తిరుమలరావు గారు, చాలామంది మిత్రులు మరి ఆ త్యాగమూర్తికి నివాళులు అర్పించడానికి, ఆయన జయంతిని ఘనంగా గడుపుకోవడానికి ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అలాగే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకిచ్చిన కొన్ని జీవుల ద్వారా ఈరోజు ఏదైతే ఆయన మనకి ఓటు హక్కు ఇచ్చాడో ఆ ఓటు హక్కుతోనే మనం ముందుకు వెళ్ళాలని మన దళిత సోదరులు అందరూ గ్రహించాలి. ఆయన ఓటే చెప్పాడు మనల్ని చదవండి, చదివి అన్ని స్థానాల్లో మన వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో ఆయన రాజ్యాంగంలో కూడా పొందుపరిచారు. అదేవిధంగా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను, బాబాసాహెబ్ అంబేద్కర్ దళితులకే కాదు సార్, మొత్తం ప్రపంచానికి ఆయన నాయకుడు. మరి ఆకాశం భూమి ఉన్నంత వరకు ఆయన చరిత్ర ఉంటుందండి. మరి ఇలాగే మరి అన్ని విషయాల్లో కూడా మనకి ముందుండి నడిపించే పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఈ మహానుభావుడు కార్యక్రమాన్ని చేసే విధంగా నన్ను ఆశ్రయించేందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకున్నానండి. జయంతి సందర్భంగా మనం ఇచ్చేసినటువంటి ప్రముఖులు, మిగిలిన నాయకులు అందరికీ ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్ణ నమస్కారాలు. అయితే ఈ బిఆర్ అంబేద్కర్ కోసం చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. అయితే మరి అంబేద్కర్ అంబేద్కర్ ఉన్నందుకే ఈ రోజున ఇంతవరకు మన ఎస్సీ ఎస్టీ కాదు, బీసీ కాదు, ఆఖరి కులాలు అందరూ కూడా మనం చాలా వరకు లబ్ధి పొందుతున్నాము. మరి ఆయన ఆశయాల కోసమే మనం నెరవేర్చుకుంటున్నాము. కానీ ఆయన మర్చిపోకూడదు. ప్రతి సంవత్సరం మనం ఈ కార్యక్రమాలు అనేది చేస్తూనే ఉండాలి. అదేవిధంగా మరి మన ప్రముఖులందరూ కూడా
ఈ ఒక అవకాశం నాకు ఇచ్చినందుకు నాకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి నాకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బిఆర్ అంబేద్కర్ జయంతి శుభ సందర్భమున వారు 135వ వార్షికోత్సవం పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కాకినాడ సబరినగరం రెల్లివీధి రెల్లుకుల పంచాయతీ పెద్దల సంఘం ఆధ్వర్యంలో ఈ జరుగుతున్న అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో మేమందరం పాలు పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి వచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన వరం వల్లే ఈరోజు మన ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ కూడా అనేక లబ్ధి పొందుతున్నాం. వారుమా లేకపోతే అగ్ర కులాలందరూ కూడా మనల్ని చాలా వరకు అణగదొక్కేస్తున్నాం. పూర్వం మనకి అలాగే చేసేవారట. ఆ మహానుభావుడు వచ్చి మనకి ఈ రోజున ఎన్నో శుభకార్యాలు అశుభకార్యాలు అన్ని విషయాల్లో కూడా అగ్రస్థానంలోనే మన ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ కూడా ఉన్నత స్థానంలో పెరిగారంటే మన అందరికి ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన దయా భిక్ష వారి వల్లే మేము ఈరోజు ఈ స్థానంలో ఇలా ఉండి మాట్లాడగల